వాళ్ళు వీళ్ళే మేము కాదు అన్నట్టు మాట్లాడతారు చరణ్ కౌశిక్ రెడ్డి గారు. ఆయనకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉన్నది. ఆయన ఫ్యూచర్ ను ప్రజల ముందట బర్బాద్ చేసుకుంటుండండి. రైతులు అక్కడ నీళ్ల కోసం ఆరాటపడతారు. ప్రతి ఒక్కరు నీళ్ల కోసం రైతులకి అలా ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు. ఎందుకంటే చరణ్ కౌశిక్ నువ్వు కాంట్రవర్సీ చేస్తున్నావు ఇప్పుడు ప్రతిదాన్ని. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆయన చెప్పేది వినండి. ఆయన ఒక రైతు. సంతోష్ గారు మీ ప్రశ్న అడగండి. సంతోష్ గారు అమెరికాలో కూర్చొని మాట్లాడుకోకైనా ఇంకేదో సంతోష్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి. సంతోష్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి. మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మీరు ఎన్ని ప్యానల్ మీటింగ్లు పెట్టినా ఏం చేసినా ఏం రైతులు ఒక నిమిషం చరణ్ కౌశిక్ గారు పోయి ధర్నా చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళు ఇవ్వరు. ఈ చరణ్ కౌశిక్ రెడ్డి వాళ్ళు అసలు వాళ్ళు చెడగొట్టు. సరే రైతులు అయితే ధర్నా స్టార్ట్ చేస్తున్నారు. మరి రైతులు యూరియా ఇస్తే ఒడ్లు పండుతాయి, వాటిని కొనాలి, వాటికి కొంటే బోనస్ ఇవ్వాలి. అన్ని ఏంటంటే రైతుల దగ్గర వడ్లు కొనడానికి వీళ్ళకు దమ్ము లేదు. ఇట్లా వాళ్ళ వడ్లు కొనద్దంటే ఏం చేయాలి? నీళ్లు ఇవ్వద్దు, కరెంట్ ఇవ్వద్దు, యూరియా ఇవ్వద్దు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే రైతులు మొత్తం పోయి కాళేశ్వరం దగ్గర ధర్నా చేస్తే తప్ప కాంగ్రెస్ వల్ల గుణాలు రావు. ఓకే ఓకే తిరుపతి రెడ్డి గారు ఒక నిమిషం. ఓకే సంతోష్ గారు. ఎస్ నెక్స్ట్ హైదరాబాద్ నుంచి ప్రకాష్ గారు ఇంకో కాల్ ఉన్నారు. నమస్తే ప్రకాష్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ముఖ్యంగా బీపీఎల్ వాళ్ళకి నేను హాస్టల్ గా థ్యాంక్ చెప్పదలుచుకున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ రోజుల నుంచి స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి డిబేట్స్ కండక్ట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ భరత్ గారికి చాలా మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఇందులో మాట్లాడిస్తున్నారు. ఆల్సో భరత్ గారు శరత్ గారు కూడా స్పెషల్ కేర్ తీసుకొని దాని మీద హైకోర్టులో రిఫైల్ చేసి ఇలా ఎన్డీఏ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ చేసేస్తున్నారు. సో ఇందులో 2-3 థింగ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్ట్ ని 2024 వరకు రివైవ్ చేస్తా అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్టే కూలింది అది అని అంటారు. అదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో దీన్ని 2024 జూలై వరకు దాన్ని రివైవ్ చేయాలి అని చెప్పి ఉన్నది సార్. దాన్ని పట్టించుకోవట్లేదు. ఎంతసేపు కూలింది అని మాట్లాడుతున్నారు తప్పితే వాళ్ళకి కావాల్సిన అంశాలన్నీ పిక్ అండ్ చూస్ మెథడ్ లో వాడుతున్నారు సార్. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఇది వాడదలుచుకోలేదు వాళ్ళు, మేడిగడ్డ పాయింట్ యూజ్ చేయదలుచుకోలేదు. వీళ్ళు తమ్మిడి హెట్టి అని చెప్తున్నారు సార్. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ్మిడి హెట్టికి వీళ్ళు చేసిన పని ఏంది? ఆడ ఆల్రెడీ ఇంతకుముందు తవ్విన ఇది ఉన్నది. కాగ్ లో వీళ్ళు చేసిన పనికి బీఆర్ఎస్ గవర్నమెంట్ పాత గవర్నమెంట్, నేను వేరే న్యూస్ ఛానల్లో కాగ్ రిపోర్ట్ కాళేశ్వరం మీద ఇచ్చినప్పుడు దాంట్లో వీళ్ళు ఇన్ని డబ్బులు వేస్ట్ చేసిండ్రు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది సార్. అది ఓవరాల్ గా. సో ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే అది ఓవరాల్ గా ప్రాణశిత చెహెల ప్లస్ కాళేశ్వరం కల్పించింది సార్ రిపోర్ట్. సో దాని వల్ల ఏమైందంటే ఇప్పుడు ఇంతకుముందు తవ్విన కాల్వలు వేస్ట్ గా పడినాయి తొమ్మిది హట్టి దగ్గర. సో వాటిని అక్కడ ప్రాజెక్ట్ కడితే యూజ్ చేసుకునే ఛాన్స్ ఉన్నది. బట్ వాళ్ళు దాని వైపు ఆలోచించట్లేదు. ఎంతసేపు పాత గవర్నమెంట్ అని బ్లేమ్ చేయాలనే దీంట్లో ఉన్నారు తప్పితే తెలంగాణకు ఏమన్నా చేయాలి అనేది లేదు. ఇంకొకటి ఒక పువ్వు లెక్క అక్కడొకటి లాగా పడున్న ప్రాజెక్టులన్నిటిని పంపులు, కెనాల్స్, మోటార్స్, అండర్ గ్రౌండ్, టన్నల్ వీటన్నిటితో కలిపి ఒక సిస్టమ్ లాగా తయారు చేసింది సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో. వీళ్ళు ఏమంటారు కాళేశ్వరం కూలిపోయింది, వాళ్ళే గట్టిలో వాళ్ళే కూలిపోయింది అని చెప్పి దాన్ని పట్టించుకోవట్లేదు. సేమ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా కదా సార్, అది కాళేశ్వరం కాంగ్రెస్ స్టార్ట్ చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కాలు పెట్టగానే కూలిపోయింది. మరి దాని మీద ఉన్న శ్రద్ధ దీని మీద ఎందుకు లేదు సార్? సో ఇప్పుడు ఇంకొకటి ఇందులో అన్ని ఉన్నాయి సార్, రాజకీయం కూడా ఉంది. బీజేపీ పార్టీ నాకు కిషన్ రెడ్డి గారి మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది.
కిషన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు పిల్లర్ కూలంగానే ఎన్డీఎస్ఏ ఇట్లా లేఖ రాసి ఇది చేసిండు. ఎందుకంటే వాళ్ళు బీజేపీలో ఉన్నారు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీలో ప్రభావం ఉండి రాష్ట్రం మొత్తం కరువు కాటకాలతో ఉంటే వీళ్ళు ఇక్కడ మాట్లాడతారు, ప్రెస్ మీట్లు పెడతారు తప్పితే మళ్ళీ ఇంకొకసారి ఎన్డీఎస్ఏకి ఒక లెటర్ రాయదు కదా సార్ కిషన్ రెడ్డి గారు. ఇట్లా ఏదైనా పరిస్థితి ఉంది, తెలంగాణకు లిఫ్ట్ ఇరిగేషన్ తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు. సో వీ హ్యావ్ టు మూవ్ ఇన్ దిస్ వే అని చెప్పి మీరు మళ్ళొకసారి కన్సిడరేషన్ చేసుకొని ఇప్పుడు ఇట్లా చేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారు రాయొచ్చు కదా సార్. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరు స్వార్థం వాళ్ళు చేసుకుంటున్నారు సార్, తెలంగాణ ప్రయోజనాలు పట్టించుకోవట్లేదు. మొత్తానికి అందరు కలిసి ఇది చేస్తున్నారు. ఈ సందర్భంలో ఇది అన్నట్టు కృష్ణా ప్రాజెక్టులు సార్, నేను నిన్న మొన్న న్యూస్ లో చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్ కి చేంజ్ చేసినా కూడా వాళ్ళకు నీళ్ళ మీద వాళ్ళకి పట్టి ఉంది సార్. పాత వాళ్ళు స్టార్ట్ చేసిన కొత్త వాళ్ళు ఇప్పుడు మేమెందుకు టేకప్ చేయాలి అట్లా లేకుండా వాళ్ళు స్టార్ట్ చేసిన వీళ్ళు స్టార్ట్ చేసిన అని లేదు, కంటిన్యూస్ గా వాళ్ళు కట్టుకుంటున్నారు, వాటర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు కొంచెం